హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన 7 ఖడ్గవీరుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ఖడ్గవీరులలో ఒకడు అభిమన్యుడు. ఇతడు తన మామయ్యలైన శ్రీకృష్ణుడు, బలరాముడు, అలాగే తన తండ్రి అయిన అర్జునుడి దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అంతేకాకుండా అభిమన్యుడు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో మంచి శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించి తన ఖడ్గ నైపుణ్యంతో ఎంతో మంది వీరులను సంహరించాడు. అలాగే మహాభారత కాలం నాటి ఖడ్గవీరులలో మరొక శక్తివంతమైన ఖడ్గవీరుడు మహాబలశాలి భీముడు. ఒకసారి భీముడు కళింగ దేశపు యువరాజుపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు అతడిని తన ఖడ్గంతో సంహరించాడు. ఇది తెలుసుకున్న కళింగ దేశపు రాజు తన సైన్యంతో కలిసి వచ్చి భీముడిని చుట్టుముట్టాడు. దానితో భీముడు తన ఖడ్గం తీసుకొని ఆ